మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు కమిషనర్ గారు ఉద్యోగం చూస్తున్నారు, కానీ సత్వా సెక్రటరీలు ఉన్నారే వీళ్ళ కరెక్ట్ గా మాట్లాడింగ్ ఎందుకు వేయడం? మీకు వర్క్ చేసే దగ్గర సచివాలయం సెక్రటరీ నిలబడితే వాళ్ళు వర్క్ చేస్తారు. అసలు వీళ్ళు చెప్పి వెళ్ళిపోతారు, వాళ్ళు వాళ్ళంటే వాళ్ళే శానిటేషన్ అదే ఒక పాయింట్. సెకండ్ సెకండ్ సబ్జెక్ట్ మా దిగన్న నాతో కౌన్సిలర్ చెప్పినట్టు ఆ అంగవికలాంగులు పింఛన్ల గురించి చెప్పారు. ఆ పింఛన్లకి అనంతపురం వారి వాళ్ళు ఇది చేస్తారు, వాళ్ళ తరఫున అది మన మున్సిపాలిటీకి సంబంధం లేదన్నారు. కానీ మీరు కమిషనర్ గారు మన చైర్పర్సన్ గారు అందరూ కలిసి వాళ్ళతో మానిటరింగ్ చేసి వికలాంగులు ఆ విధంగా పోతారు. కళ్యాణదుర్గంకి బస్ రూట్ ప్రాబ్లం ఉంది, పోయేకి రాదు. ఎక్కడో శ్రీకాళహస్తి అంటే ఆ వికలాంగులు ఎట్లా పోలా? గుంటగల్లో హాస్పిటల్ ఉంది కదా, పెద్ద హాస్పిటలే, ఆ హాస్పిటల్లో చూస్తే అయిపోతుంది అది పని. దయచేసి దాన్ని కూడా కొద్దిగా ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నా. మూడో సబ్జెక్టు ఎస్బీఐ బ్యాంక్ నుంచి జట్కా స్టాండ్ వరకు రోడ్ విడ్త్ ఎంత? 3 కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి, సంతోషమే. మన కొంతమంది జాబ్ చేస్తున్న దానిలో సంతోషమే. ఆ రోడ్ విడ్త్ ఎంత? వాళ్ళు ఎంత ఆక్యుపై చేసినారు? ఉండేది ఒక దర్బారం పెట్టి ఇప్పుడు వర్క్ చేస్తా ఉన్నది, అది ఎప్పుడు చేస్తుందేమో దానికి దేవుడు యొక్క. ఫస్ట్ ఉండే 2 రోడ్లే, దర్బారం పేట రోడ్, మెయిన్ రోడ్, స్టేషన్ రోడ్, 2 ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్ లో అంబులెన్స్ పోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కనీసం మేము బజార్ రావాలన్నా కూడా ఒక మోదినాబాద్ కానీ, పోర్ట్లైన్ కానీ, విద్యానగర్ కానీ, ట్రావెల్స్ బంగ్లా ఏరియా కానీ ధర్మారం పెట్టేస్తే ఇట్లా తిరిగి వస్తామంటే ఈ సమస్య ఇది. వాళ్ళంతా ఆక్రమించుకొని వాళ్ళు ప్లాట్ వేసుకొని బాగా వాళ్ళు పార్కింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు రైల్వేలో లీజ్ తీస్తారు. మన మున్సిపాలిటీ కూడా రోడ్డున్న ఏమైనా లీజ్ తీసుకున్నారా, రాసిచ్చినారా మన మున్సిపాలిటీ ఏమన్నా? వాళ్ళకి ఎంకల్ పక్క ఉంది కదా, అదే వాళ్ళు ఎంకల్ పక్క పార్కింగ్ చేసుకోవచ్చు కదా. ఉంటే 2 రోడ్లే. స్టేషన్ నుంచి రావాలా, పబ్లిక్ ట్రైన్స్ వచ్చినప్పుడన్నా కూడా మన టౌన్ పబ్లిక్ రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని గురించి కొద్దిగా దృష్టి పెట్టి దాని గురించి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.